Hi guys, welcome to my YouTube channel Explore with Rio. ఈరోజు మనం గోవా క్యాపిటల్ సిటీ అయిన పంజిమ్లో ఉన్నాము. సో పంజిమ్లో వన్ ఆఫ్ ద ఫేమస్ చర్చ్ ఇది. సో ఈ చర్చ్ నేమ్ వచ్చేసి అవర్ లేడీ ఆఫ్ ద ఇమాక్యులేట్ కన్సెప్షన్ చర్చ్ ఇది. సో మనం వన్ ఆఫ్ ద ఫేమస్ చర్చ్ అని మాట్లాడుకోవచ్చు. సో ఇది క్యాపిటల్ సిటీలో లొకేట్ అయ్యి ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే రీకన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. చర్చ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనకు టూరిస్ట్స్ ఉన్నారు అండ్ వెహికల్స్ అన్నీ పాస్ అవుతున్నాయి. అండ్ కొంతమంది నార్త్ ఇండియన్స్ ఉన్నారు అండ్ అక్కడక్కడ మనకి ఫారినర్స్ కూడా కనబడుతున్నారు. మనం చర్చ్కి ఇంకొంచెం క్లోజ్గా వెళ్తే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. సో మనం ఇంకొంచెం ముందటికి వెళ్ళి చూద్దాము. లెట్స్ గో. అక్క కొంచెం పక్క జరిగితే చూస్తాం మేము కూడా. సో ఇది మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ రీకన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. అండ్ పైన ఉండే బెల్ వచ్చేసి గోవా సిటీలోనే సెకండ్ లార్జెస్ట్ బెల్ అది. అక్కడ అంత హైట్లో అది పెట్టడం జరిగింది. అండ్ చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం చర్చ్ అంతా వైట్ కలర్లో ఉండి అక్కడక్కడ హైలైట్ వచ్చేసి బ్లూ కలర్ ఇచ్చారు. చాలా క్రౌడెడ్గా ఉంది చెప్పాలంటే. వీడియోస్ కూడా కెమెరాతో షూట్ చేయొద్దు అని చెప్పేసి చెప్పారు. బట్ స్టిల్ వి ట్రై టు టేక్ ఆర్ క్యాప్చర్ ద వీడియో. ఇది వచ్చేసి లాంగ్ షాట్ ఆఫ్ ద చర్చ్ అండ్ ఒక 360 డైరెక్షన్లో చూపిద్దామని ట్రై చేశాము. సో ఆపోజిట్ సైడ్ వచ్చేసి వెరీ గుడ్ స్ట్రీట్. సో ఆ స్ట్రీట్లో వెహికల్స్ మీరు చూసుకోవచ్చు. క్లైమేట్ చాలా బాగుంది. సో క్లైమేట్ సన్నీ డే. ఇట్ వాస్ రియలీ సన్నీ డే. బిట్ రెయినీ ఉంటుందేమో అనుకున్నాము, వర్షం పడిద్దేమో అనుకున్నాం. బట్ అసలు పడలేదు, క్లౌడ్స్ కూడా లేవు, క్లియర్ స్కై. ఓకే, సో లెట్స్ గో. అండ్ ఈ చర్చ్తో పాటు పంజిమ్లో ఇంకొక ఫేమస్ థింగ్ మనం మాట్లాడుకోవాలంటే కేబుల్ బ్రిడ్జ్. సో మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. సో హైదరాబాద్లో ఎలా అయితే మనకి కేబుల్ బ్రిడ్జ్ ఉందో పంజిమ్ సిటీలో కూడా ఒక ఫేమస్ కేబుల్ బ్రిడ్జ్ ఉంది. అండ్ ఇట్స్ అ వెరీ లాంగ్ కేబుల్ బ్రిడ్జ్. సో లెట్స్ సీ దట్ కేబుల్ బ్రిడ్జ్ ఆల్సో. సో ఇది వెహికల్ మీద ఒక రౌండ్ వేసాము. సో ఎలా చర్చ్ అలా కనబడుతుంది ఏంటి లాంగ్ వ్యూ నుంచి వెళ్ళి అని చెప్పేసి. సో లెట్స్ గో టు దట్ కేబుల్ బ్రిడ్జ్. ఇప్పుడు మనం కేబుల్ బ్రిడ్జ్ సైడ్ వెళ్తున్నాము. చర్చ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. వెళ్తుంటే దారిలో చాలా ఓల్డ్ బిల్డింగ్స్ కనబడుతున్నవి. అండ్ ఇది వచ్చేసి ఫ్రెంచ్ కాలనీ స్ట్రీట్. సో అన్ని బిల్డింగ్స్ అన్ని ఫ్రెంచ్ కన్స్ట్రక్షన్, ఫ్రెంచ్ స్టైల్లో ఉంటుంది. అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇన్ డీటెయిల్డ్గా వీడియో తీసాను. సో అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ మనము బ్రిడ్జ్ సైడ్ వెళ్తుంటే చాలా చిన్న చిన్న పాసెస్, అసలు చాలా కష్టమైంది ఆ లైన్లో డ్రైవ్ చేయడము. సో లెట్స్ గో టు ద కేబుల్ బ్రిడ్జ్. సిటీ అయితే చాలా క్లీన్గా ఉంది. మేము చూసినప్పుడు అయితే అసలు అంత చెత్త లేదు. అండ్ ఎప్పటికప్పుడు వాళ్ళ టీం వచ్చి క్లీన్ చేయడము, మానిటర్ చేయడము, కెమెరాస్ అయితే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. అండ్ మనకి చాలా రెంటెడ్ వెహికల్స్ కనబడుతూ ఉంటాయి. సో మనము ముందట ఒక థార్ వెహికల్ విత్ రెంటెడ్ నెంబర్ ప్లేట్ ఉంది. సో ఇక్కడ మనము బైక్స్ కానీ లేదంటే స్కూటీస్ కానీ 4-వీలర్ కానీ మనం రెంట్ చేసుకోవచ్చు. సో ఇట్ డిపెండ్స్. మేబీ స్కూటీ ఏమన్నా బైక్ అన్న అయితే 300, 400, 500 ఛార్జ్ చేస్తారు. సో
లెట్సే ఇప్పుడు 4-వీలర్ వచ్చేసి మనకి 5,000-6,000 ఛార్జ్ చేస్తారు. ఇట్ డిపెండ్స్, కంప్లీట్లీ ఇట్ డిపెండ్స్ ఆన్ ద వెహికల్. అండ్ ఇది పంజిమ్ మెయిన్ సర్కిల్ అని చెప్పొచ్చు. ఐ మీన్ ఇది ఎంట్రన్స్ ఆఫ్ ద పంజిమ్ అండ్ ఓల్డ్ గోవా సైడ్. ఆ స్ట్రేట్ వెళ్తే మనకి ఓల్డ్ గోవా ఉంటుంది. ఇటు సైడ్ మనము తిరిగేసి వి విల్ గో టు ద కేబుల్ బ్రిడ్జ్. చాలామంది బైసికల్ రైడ్ చేస్తున్నారు. సో వీళ్ళు ఒక్కరేనే కాదు, మనకి దారిలో చాలామంది కనబడుతూ ఉంటారు. అండ్ మీరు చూసుకున్నట్టయితే ఇంకా ఇద్దరు ఇక్కడ సైకిల్ రైడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. చాలామంది, అసలు వాళ్ళు చాలామంది వెళ్తున్నారు. గోవాలో పంజిమ్ అనేది గ్రీన్ సిటీ అని కూడా చెప్పుకోవచ్చు. చాలా క్లీన్గా ఉంది. అండ్ ఇక్కడ మనం యూటర్న్ తిరగగానే వి విల్ బీ స్టార్టింగ్ టు ద కేబుల్ బ్రిడ్జ్ రోడ్. సో మనకు ఎదురుగా కనబడే రోడ్ వచ్చేసి కేబుల్ బ్రిడ్జ్ రోడ్. సో వి విల్ గో. మనకు కనబడేది కేబుల్ బ్రిడ్జ్ రోడ్. ఈ కేబుల్ బ్రిడ్జ్ మీద డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ అమేజింగ్. అస్సలు చాలా అంటే చాలా అమేజింగ్ ఉంటుంది. ఇట్స్ వన్ ఆఫ్ లాంగెస్ట్ కేబుల్ బ్రిడ్జ్ అని కూడా చెప్పొచ్చు. We could see our Indian flag there. We are closer to the cable bridge. ఇదంతా బ్రిడ్జే. అండ్ మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే సీ అండ్ క్యాసినోస్ ఉన్నాయి, అక్కడక్కడ యార్డ్స్ ఉన్నాయి, షిప్స్ ఉన్నాయి. మళ్ళీ చర్చికి వెళ్దామేంటి? అన్నేళ్ళు ఫ్రాన్సిస్ జావియర్ వెళ్దాం, ఇక్కడే కదా రికార్డ్ చేద్దాం. ఓల్డ్ గోవా చర్చ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ వీడియో వచ్చేసి ఓల్డ్ గోవాలో చర్చ్ ఉంది. సో ఆ చర్చ్ చూపిస్తాము. అండ్ దాంతోపాటు ఒక మ్యూజియం ఉంది, ఆర్కలాజీ మ్యూజియం ఒకటి ఉంది. సో అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. కీప్ ట్యూనింగ్ టు అవర్ వీడియోస్. ఎదురు ఆగుతా పోయిపోయి అది ఇదే పా ఫోటో ఏంటి బ్రిడ్జ్ దిగగానే యూ హ్యావ్ టు టేక్ ఎ యూ టర్న్ అండ్ ఓల్డ్ గోవాకి వెళ్తున్నాము. సో let's see how the ride is. ఇక్కడే యూటర్న్ తీసుకుంటున్నాము. అక్కడక్కడ వచ్చేసి చాలా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. ఆ కన్స్ట్రక్షన్ వర్క్ వల్ల చాలా దుమ్ము ఉంది. రోడ్ అంతా వాటర్ వచ్చేసినాయి అండ్ చాలా దుమ్ము ఉంది. Better to use helmet for the protection. ఆ దుమ్ముకైనా కంట్లో ఏం పడకుండా. మొత్తం పోలీస్ వెహికల్ వెళ్తుంది.